హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. సెప్టెంబర్ 13, 14 హైదరాబాద్‌లో అపాయింట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి కింద ఉన్న నంబర్స్‌కు కాంటాక్ట్ చేయండి. సరే, ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఏం చేయాలి అనేది ఒక చిన్న తంత్రం చూద్దాం. ఓకేనా? సో, ఈ తంత్ర ప్రక్రియలో ఏం చేస్తారంటే ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే లేసి మీరు అంటే సూర్యోదయం కంటే ముందే లేచి మీరు గబ్బిలము నివసిస్తున్న ఒక చెట్టు ఉంటుంది గదా! ఏ చెట్టైనా పర్వాలేదు. గబ్బిలాలు కొన్ని చెట్ల మీద ఉంటాయి గదా! ఆ చెట్టు దగ్గరికి ఎళ్ళాలనమాట. వెళ్ళి అక్కడ ఉన్న కింద ఆ చిన్న వేరుని కానీ, లేదంటే అట్‌లీస్ట్ ఆ చెట్టు యొక్క కొమ్మలో ఉన్న చిన్న ఇంత ముక్కను గాని మీరు కట్ చేసుకొని రావాలి. కట్ చేసుకొనొచ్చేసి మీరు మీ షాపులో దాన్ని పెట్టి ధూపము, దీపము ఇలా వేస్తూ ఉంటే అంటే సాంబ్రాణి పొగ లేదంటే అగరబత్తీలు దానికి చూపించి ఇలా వేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా కూడా ఆ వ్యాపారం అనేది దినదినము అభివృద్ధి చెందుతుంది అనేది మనకు తంత్రశాస్త్రంలో కొన్ని రకాల హోమ్ రెమెడీస్‌లో ఉంటుందన్నమాట. సో, కాబట్టి మీలో ఎవరైనా తంత్రపరంగా రెమెడీస్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. మళ్ళీ దీనికి గబ్బిలం వేరు పెట్టుకుంటే అవుతుందా? అది పెట్టుకుంటే అవుతుందా? ఇవన్నీ మీ మీ ఇష్టం అది. తంత్రాలో ఉన్న చిన్న ఒక హోమ్ రెమెడీ చెప్తున్నాను. కాబట్టి ఇలా చేయండి. అండ్ ఆ రోజు ముఖ్యంగా మనకు మఖ, మూల నక్షత్రాలొచ్చిన రోజైతే గిన చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా శని నక్షత్రాలు, రాహు నక్షత్రాలు కూడా అవ్వచ్చు. సో, కాబట్టి ఇలా ఎవరైనా ట్రై చేయండి. మీ చుట్టూ పరిసరాల్లో ఎవరైనా ఉంటే చిన్న ముక్క తెచ్చుకొని ఇంట్లో పెట్టి లేదా మీ షాప్‌లో పెట్టి ధూపదీప నైవేద్యాలు వేసి నైవేద్యం కాదు, ధూపము, దీపము వేసి మీరు వాటికి ఇది చేయడం ద్వారా ఇట్లా ఒక ఏదైనా చిన్న గల్లాపెట్టె లాంటి దానిలో పెట్టుకోవడం ద్వారా అద్భుతమైన, విశేషమైన ఫలితాలొస్తాయని తంత్రం చెబుతుందండి. సో, కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.